హైదరాబాద్లో రోజురోజుకు గాలిలో నాణ్యత తగ్గుతుంది. కాలుష్య నగరాలలో హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని సర్వేలో తేలింది. దుమ్ము, ధూళి కణాల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు జనం. సిటీలో పెరిగిన వాహనాలతో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. నగరంలో ఏర్పాటు చేసిన 14 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు గాలి నాణ్యతను తెలుపుతున్నాయి. గ్రేటర్లో ఎయిర్ పొల్యూషన్, గాలి నాణ్యతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరంలో ఉన్నటువంటి బిహెచ్ఎల్ ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు ఇండస్ట్రియల్ ఏరియాస్తో ఉంటాయి. పూర్తిగా ఇక్కడ కూడా ఎక్కువగా వాహనాల రద్దీ ఉంటుంది. ఇటు ఏదైతే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి చాలా వరకు వెహికల్స్లో ప్రయాణిస్తుంటారు. సో పూర్తిగా ఇక్కడ కూడా దాదాపు 250 నుంచి 300 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదవుతున్నాయి. సో ఎందుకంటే ఇక్కడ కూడా చూడవచ్చు, దాదాపు ఈ నగరంలో పెరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి కాలుష్య వ్యర్థాలతో పాటు ఈ ఏరియాలో దాదాపు వరకు ఇండస్ట్రియల్తో పాటు ఇక్కడ కూడా భవన నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు కానీ ఈ గాలి నాణ్యతకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పరిశ్రమలు ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ భవన నిర్మాణాలే కానీ, తర్వాత కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్ల వల్ల కూడా చాలా వరకు దుమ్ము ధూళితో చాలా వరకు ఇక్కడ పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా నగరంలోనూ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కూడా పీల్చే గాలిలో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లు కూడా తేలింది. తాజాగా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం పరిశ్రమల నుంచి విస్తరిస్తున్నటువంటి అంటే ఈ కూకాపేట కానీ, కోకాపేట, తర్వాత కుక్కట్పల్లి, మూసాపేట, తర్వాత బాలనగర్తో పాటు ఈ యొక్క వాహన రద్దీ ఎక్కువగా ఉండేటు, తర్వాత సిటీ సెంట్రల్ జోన్ అయినటువంటి నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో కూడా గాలి కాలుష్య కారకాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 300 పైగానే ఉందంటూ కూడా అటు ఇప్పటికే ఏదైతే మనకు ఈ పొల్యూషన్ బోర్డుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మొబైల్లో కరెంట్ లొకేషన్ ఆధారంగా చూసుకోవడం చెప్తున్నారు. సో కాలుష్య నగరాల జాబితా అంటూ విడుదల చేస్తారు. అందులో టాప్ 7లో కూడా అంటే కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్ నగరం కూడా రోజు అంటే గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఇంకా ఎక్కువగా కాలుష్యం అవుతున్న నగరంలోకి చేరింది. సో ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు తప్పవంటూ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలోనే మాత్రం చాలా వరకు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోతుంది. ఇక్కడ మొత్తం దుమ్ము మొత్తము వస్తూనే ప్రజలు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోకొచ్చారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇలా వాళ్ళు ఎప్పటికి రోజు చూస్తారు, పోతారు అంతే. మళ్ళీ 2 రోజులకు ఒకసారి ఊడుస్తారు. అది డైలీ గిట్లా ఊడవరు. ఈ మొత్తం ఈ పాయింట్ మీద 300 బస్సులు తిరుగుతుంటాయి. ఇండస్ట్రియల్ మొత్తం అన్ని ఇండస్ట్రియలే. ఇప్పుడు ఇవన్నీ శ్రీలింగంపల్లి, కౌలుతోటి అన్నీ మొత్తం ఇండస్ట్రియలే. వాళ్ళు మొత్తమే దుమ్ము, వాళ్ళు బస్సులు, ప్రైవేట్ బస్సులు వస్తాయి, అలా కంపెనీ బస్సులు. కరెంట్ లొకేషన్లో ఎంత ఉందని ఒకసారి మనం ఆన్లైన్లో చూడొచ్చు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అప్డేట్ చేస్తుంటారు. సో ఒకసారి ఈ ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇంత నమోదవుతుంది. ఇది ఇంకా అంటే ఆ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో అక్కడ పెరిగేటువంటి ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందో, సో దానికి ధీటుగా అంటే ఇక్కడ హైదరాబాద్లో గతంలో ఇంతగా ఉండకపోయేది. కానీ ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్గా దాదాపు 250, 200, 300 ఇట్లా నమోదవడం చాలా గమనార్హం అని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈ మియాపూర్ ప్రాంతంలో చాలా వరకు కూడా అక్షరాల 250 పైగానే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదవుతుంది.